హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ఎక్సర్సైజ్ 6.3లో క్వశ్చన్ నెంబర్ 2 చెప్తున్నాను. ఇప్పటి వరకు మనకి క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నారు. ఇక్కడ కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనకి గ్రాఫ్ డ్రా చేయమన్నారు అండ్ మళ్ళీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వీటికి ఆన్సర్ చేయమన్నారు. గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ గ్రాఫ్ని డ్రా చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, y ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ y ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ 1 × x 1x అని రాయం కాబట్టి ఎక్స్ అని రాస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? y ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు. సో మనం మనం సొల్యూషన్స్ని ఎలా అయితే ఫైండ్ అవుట్ చేద్దామో అలాగే చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం, అంటే y ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, అంటే x 0 y 0. ఓకే, y ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనం మళ్ళీ అది తీసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ అవుతుంది. x ఈక్వల్ టు 1 తీసుకుంటే సేమ్ y ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి, మనం x ప్లేస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు 1 అవుతుంది. మనం x వాల్యూ మనం తీసుకుంటున్నాం, సేమ్ అలాగే 1, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x ఈక్వల్స్ టు తీసుకుంటే y ఈక్వల్స్ టు కూడా 2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమీ లేదంటే 1 × 0 0, 1 × 1 1, 1 × 2 2 అలాగే అవుతుంది, అంటే 2, 2. అంటే ఇక్కడ మనం x వాల్యూ ఏది తీసుకున్నా కూడా y వాల్యూ కూడా అదే అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ y ఈక్వల్స్ టు ఎక్స్ అని ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి y వాల్యూ ఏదవుతే x వాల్యూ కూడా అదే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ 0, 0, 1, 1, 2, 2 ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిందే, డైరెక్ట్గా డ్రా చేసేద్దాం. 0, 0 అంటే ఇక్కడ వస్తుంది. 1, 1 పాజిటివ్. 2, 2 ఇక్కడ 2, 2. అలాగే నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా కూడా సేమ్ అలాగే వస్తుంది దీంట్లో మనకి. ఓకే, ఎందుకంటే y ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాజిటివ్ నెంబర్స్ ఎలాగైతే వస్తాయో నెగిటివ్ నెంబర్స్ కూడా అలాగే వస్తాయి. ఈ క్వశ్చన్లో మనం పాయింట్స్ని రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ ఒకే దాంట్లో చూపించిన తర్వాత కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ లైన్ నేమ్ రాసుకుందాం. ఓకేనా, y ఈక్వల్స్ టు ఎక్స్ అనేది లైన్ నేమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? y ఈక్వల్స్ టు 2x అన్నారు. ఓకే, y ఈక్వల్స్ టు 2x, y ఈక్వల్స్ టు 2x. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం? x ఈక్వల్స్ టు 0 తీసుకుందాం ఫస్ట్. ఓకే, సో y ఈక్వల్స్ టు 2 × 0, x ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0. మనకి పాయింట్ వచ్చేసి 0, 0. x ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. y ఈక్వల్స్ టు 2 × x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు 2 వస్తుంది, అంటే 0, 2. ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుందాం, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. ఓకే, x ఈక్వల్స్ టు -1 తీసుకుందాం. y ఈక్వల్స్ టు 2 × -1, అంటే y ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ప్లస్, -2 1 2, -2. 0, -2, సారీ -1, -2. ఇక్కడ 1, 2. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి? 0, 0, 1, 2, -1, -2. 0, 0, 1, 2, -1, -2. 0, 0 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే వస్తుంది. ఓకే, 1, 2 ఎక్కడ వస్తుంది? 1 అంటే x యాక్సిస్ పైన 1, y యాక్సిస్ పైన 2 ఇక్కడ వస్తుంది. ఓకే, అలాగే -1, -2 x యాక్సిస్ పైన -1, ఇక్కడ y యాక్సిస్ పైన -2 ఇక్కడ. ఓకే, x యాక్సిస్ పైన ఇక్కడ నుండి ఇక్కడికి -1, -2.
ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసేద్దాం. ఈ లైన్ నేమ్ ఏంటి? y = 2x. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్స్ కంప్లీట్గా మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో y = -2x, y = -2x, x = 0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? y = కూడా 0 వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ x = 1 తీసుకుందాం. అప్పుడు y = -2 × 1 -+ -2 1 2, y = -2 అంటే 1, 2. x ఇక్కడ y వాల్యూ -2, సో -2 రాయాలి. -1 తీసుకుందాం. y = -2 × -1 -× -+2 1 2 అంటే 2 అవుతుంది. ఓకే, -1, 2. ఓకే, ఈ 3 పాయింట్స్ని తీసుకొని మళ్ళీ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 0, 0 1, 0, 0 1, -2 -1, 2. జీరో కామా జీరో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే వస్తుంది. 1, -2 x యాక్సిస్ పైన 1 పాజిటివ్ నెంబర్, y యాక్సిస్ పైన -2. ఓకే, ఇది 4th క్వాడ్రంట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తర్వాత x యాక్సిస్ పైన -1, y యాక్సిస్ పైన +2 అంటే ఇక్కడికి వస్తుంది. వీటిని యాడ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసేద్దాం. మనం ఇప్పటివరకు డ్రా చేసిన 3 లైన్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ప్రతి దాంట్లో ఆరిజిన్ కామన్గా వస్తుంది. 0, 0 అనే పాయింట్ కామన్గా వస్తుంది. ఓకే, దీని నేమ్ ఏంటి? y = -2x. ఓకే, నెక్స్ట్ y = 3x, y = 3x. సేమ్ మళ్ళీ x = 0 తీసుకుంటే y = 0 వస్తుంది. x = 1 తీసుకుంటే y = 3 × 1 అంటే 3 వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? 1, 3. x = -1 తీసుకుంటే y = 3 × -1, y = -3 వస్తుంది. 1, -3. ఓకే, మనం ఇదే క్వశ్చన్ ఇంకొకటి కూడా ఉంది, డైరెక్ట్గా చేసేద్దాం. y = -3x, దీనికి రెండింటికి కలిపి ఒకేసారి గ్రాఫ్ని డ్రా చేసేద్దాం. ఓకే, y = -3x అంటే x = 0 యాజ్ ఇట్ ఈజ్ సేమ్ y = 0 వస్తుంది. ఓకే, మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 0 0. ఓకే, x = 1, దెన్ y = -3 × 1, y = -3. x = -1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? y = -3 × -1, y = -× +3 1 3. మనకి ఇక్కడ ఏమేమి పాయింట్స్ వచ్చాయి? 0, 0 1, 3 1 -3. ఓకే, 1, -3 దెన్ -1, 3. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి మనం గ్రాఫ్ డ్రా చేసేద్దాం. ఓకే, సి 0, 0 1, 3 1, -3. ఇక్కడ చూడండి -1, -3. జీరో, 0 యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ కామన్గానే ఉంటుంది. నెక్స్ట్ 1, 3 x యాక్సిస్ పైన 1, y యాక్సిస్ పైన 3. ఓకే, నెక్స్ట్ -1, -3 -1, -3 -1 ఇక్కడ -3 ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని ఆరిజిన్ ఇంకా ఈ 3 పాయింట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసేద్దాం. ఓకే,
ఈ లైన్ ఏమేంటి y ఈక్వల్స్ టు 3x. సేమ్ ఇంకొక లైన్ కూడా డ్రా చేసేద్దాం. 0, 0, 1, -3, -1, 3. 0, 0 యాజ్ ఇట్ ఈజ్. 1, -3. 1, ఇక్కడ 1 వస్తుంది, -3 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, 1, -3, -1, 3 ఇంకొక పాయింట్. ఓకే, -1, 3, -1, 3. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని యాడ్ చేస్తూ ఇంకొక లైన్ డ్రా చేసేద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఈ లైన్స్ అన్నింటినీ డ్రా చేసిన తర్వాత మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రతి లైన్ కూడా ఆరిజిన్ని టచ్ అవుతూ వెళ్తుంది. ఓకే, అండ్ ఇదే క్వశ్చన్లో మనకి ఇక్కడ ఇంకొక 3 క్వశ్చన్స్ అడిగారు చూడండి బిట్స్లో. ఆర్ ఆల్ దీస్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫార్మ్ y ఈక్వల్స్ టు mx వేర్ m ఈజ్ ఏ రియల్ నెంబర్ అన్నారు. ఓకే, మనకి కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ y ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉన్నాయా, అయితే m ఈజ్ ఏ రియల్ నెంబర్ అని అడిగారు. ఎస్, మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా y ఈక్వల్స్ టు mx ఫామ్లోనే ఉన్నాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ y ఈక్వల్స్ టు x అంటే ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉందని అర్థం, అంటే y ఈక్వల్స్ టు mxలోనే ఉంది. సేమ్ అలాగే ఎవ్రీ క్వశ్చన్స్ కూడా మనకు అలాగే ఉన్నాయి, y ఈక్వల్స్ టు mx ఫామ్లోనే ఉన్నాయి. ఓకే, సో దీనికి మీరు ఏమని రాస్తారు, ఏమడిగారు, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ y ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉన్నాయా అని అడిగారు. అవును, మనం ఓకే, ఎస్, all the equations of the form all the equations are of the form of y ఈక్వల్స్ టు mx. ఓకే, అన్ని ఈక్వేషన్స్ కూడా మనకి y ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉన్నాయి. అండ్ దట్ ఆల్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకే, వేర్ m ఈక్వల్స్ టు రియల్ నెంబర్ అంటే m ఈక్వల్స్ టు రియల్ నెంబర్ అంటే m బిలాంగ్స్ టు r. ఓకే, వేర్ m బిలాంగ్స్ టు r. సెకండ్, ఇందులో ఏమి ఇచ్చారు, ఆర్ ఆల్ దీస్ గ్రాఫ్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నారు. ఎస్, మనం ఏం అబ్జర్వ్ చేసామో అందులో ఉన్న ఆల్ గ్రాఫ్స్ కూడా ఆరిజిన్ త్రూ పాస్ అవుతున్నాయి, మనం అది చూసాం. ఓకేనా, అంటే ప్రతి ఆన్సర్లో కూడా 0, 0 వచ్చింది. 0, 0 అంటే ఏంటి, ఆరిజిన్. ఓకే, 1 మార్క్ క్వశ్చన్కి కంపల్సరీ వస్తుంది ఆరిజిన్ 0, 0 అనేది ఫైండ్ రాయండి అని అడుగుతారు. ఓకే, బిట్స్లో కానీ ఎక్కడైనా రావచ్చు. ఓకే, ఎస్, all these graphs are passing through the origin. All these lines are passing through the origin. Okay, next, what can you conclude about these graphs అన్నారు. మనం ఈ గ్రాఫ్ని చూసి మనం ఏం కన్క్లూడ్ చేసాము, ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అనేది మనం చూసాము, మనం అదే రాస్తున్నాము ఇక్కడ కూడా. ఓకేనా, ఆల్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఆల్ equations are in the form of y ఈక్వల్స్ టు mx. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, థర్డ్ వన్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x + 3y ఈక్వల్స్ టు 11. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y when x ఈక్వల్స్ టు 1 ఫ్రమ్ ద గ్రాఫ్ అన్నారు. ఓకేనా, మనకి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు, x ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నారు, దాని నుంచి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే,
ఏది ఏమైనా ఇవ్వనియండి, మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ని ఎలా మార్చి ఇచ్చినా కూడా మనము ఫస్ట్ ఏ క్వశ్చన్ రాసినా కానీ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. మనకి గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x + 3y = 11. ఓకే, అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వెన్ x = 1 అన్నారు. అంటే వాళ్ళు మనకి ఏమని హింట్ ఇచ్చారంటే x = 1 తీసుకొని y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే x = 1 తీసుకుందాము. ఓకే, ఈ వాల్యూని మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి +3 × y = 11. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? y వాల్యూ వస్తుంది. 2 × 1 2 + 3y = 11. 3y = 11. దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్లో ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 11 - 2. ఓకే, 3y = 9. yతో 3 మల్టిప్లికేషన్లో ఉంది. ఓకే, 3 1s ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. 3 1s 3 3s అంటే y ఏమైంది? 3 అయింది. x = 1, y = 3. 1, 3 అనేది ఒక పాయింట్ మనకి. ఓకే, మనకి గ్రాఫ్ డ్రా చేయడానికి అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉండాలి కదా. సో మనకు ఆల్రెడీ ఇక్కడ y వాల్యూ వచ్చింది. మనకి యాజ్ పర్ క్వశ్చన్ వాళ్ళు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి y వాల్యూ వచ్చేసింది. కానీ గ్రాఫ్ డ్రా చేయాలంటే అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉండాలి. సో సెకండ్ పాయింట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం y = 1 తీసుకుందాం. y = 1 తీసుకుంటే 2x + 3y = 11 అనేది మనకి ఈక్వేషన్. 2x + 3 × 1 = 11. 2x + 3 = 11. 2x = 11 - 3. ఇక్కడ వేరియబుల్తో 3 అడిషన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. ఓకే, సో 11 - 3 ఎంత అవుతుంది? 8. x = 8/2. ఇక్కడ వేరియబుల్తో 2 మల్టిప్లికేషన్లో ఉంది. ఓకే, 2 1s 2 4s x = 4. ఇక్కడ x వాల్యూ 4 వచ్చింది, y = 1. 4, 1 అనేది ఇంకొక పాయింట్. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఈ గ్రాఫ్ డ్రా చేస్తే సరిపోతుంది. 2 పాయింట్స్ సరిపోతాయి. ఓకే, ఓకే, మనకి ఇక్కడ పాయింట్స్ ఏమేమి వచ్చాయి? x = 1 తీసుకుంటే y = 3 వచ్చింది. అలాగే y = 1 తీసుకుంటే x = 4 వచ్చింది. సో x యాక్సిస్ 1, y యాక్సిస్ వచ్చేసి 3. అలాగే x యాక్సిస్ 4, y యాక్సిస్ 1. ఓకే, y యాక్సిస్ పైన 1, సారీ ఇక్కడ x యాక్సిస్ పైన 1, ఇక్కడ y యాక్సిస్ పైన 3, x యాక్సిస్ పైన 4, y యాక్సిస్ పైన 1. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని టచ్ చేస్తూ లైన్ని డ్రా చేద్దాం. అంతే, సింపుల్. మనకి ఇచ్చిన లైన్ అనేది ఇక్కడ రాసేయాలి. 2x + 3y = 11 అనేది మనకి గివెన్ ఈక్వేషన్. ఓకే, అండ్ స్కేల్ రాయాలి. స్కేల్ కంపల్సరీ రాయాలి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం రాయలేదు, అక్కడ రాసేయండి. ఏంటి మనం ఏం తీసుకున్నాం? 1 cm = 1 యూనిట్. ఓకే, 1 cm = 1 యూనిట్. ఇంతకుముందు క్వశ్చన్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తీసుకున్నాం కాబట్టి అదే రాసేయండి. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.3లో సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.